నీ జీవితంలో సమస్యకు పరిష్కారము వెతకడములో నీకు ఎదురుగా వచ్చిన చిన్న అవకాశం ఏదైనా కూడా దాన్ని వదిలిపెట్టకూడదు. మైకేల్ జోర్డన్ అనే ఒక బాస్కెట్బాల్ ప్లేయరు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బాస్కెట్బాల్ ప్లేయర్ అన్నమాట, గొప్ప ప్లేయరు. అతను స్కూల్స్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. సెలక్షన్ జరుగుతున్నప్పుడు అతని యొక్క ఆట తీరు నచ్చగా అతను పక్కన పెట్టిన వారుగా ఉన్నారు. ఇంతేనేమో ఇక సెలక్షన్ అవ్వనేమో అనుకున్నాడు, కానీ అతను ప్రయత్నం మొదలుపెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రతిరోజు ఏ చిన్న అవకాశం వచ్చినా, ఎక్కడే చిన్న టోర్నమెంట్ ఉన్నా, నేను ఫలానా టోర్నమెంట్ ఆడవలసిన ఇట్లాంటి ఆటలు ఆడతాం ఏంటి, ఇట్లాంటి ఆటలు ఆడతాం ఏంటి అనుకోలేదు. ఏ చిన్న అవకాశం వచ్చేది నేర్చుకోవడానికి సాధనం అనుకొని కన్సిస్టెంట్గా తను నేర్చుకున్న వాడుగా ఉన్నాడు. అలా నేర్చుకోవడం వల్ల ఏమైందంటే ఈ మైకేల్ జోర్డాన్ అనే వ్యక్తి బాస్కెట్బాల్ ప్రపంచంలో గొప్ప ఆటగాడిగా తీర్చబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా చిన్న అవకాశాలే, కానీ ఇది నా స్థాయికి తగిలినది కాదు, నా స్థితికి తగిలినది కాదు, నా అంతస్తు తగిలినది కాదు అని అనుకోవద్దు. చిన్న అవకాశాలను ఒడిసి పట్టుకున్నప్పుడు మాత్రమే దేవుడు పెద్ద అవకాశం ఇస్తాడు. చిన్న వాటిలో నమ్ముకున్న వాడిని ఏం చేస్తాడంటే పెద్ద వాటిలో కూడా నమ్మకమైన వాడిగా దేవుడు చేస్తూ ఉంటాడు.